ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది, గెలిచినాం కదా మేము, బ్రహ్మాండం గెలిచినాం కదా. కనుక లోకల్ బాడీలు ఎట్లుందంటే ఈ రాష్ట్రంలో ప్రజల ఊరిలో అప్పుడు దేశం గురించి అయిపోయింది. రాష్ట్రం మన ఊరు మన స్కీమ్స్ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే, ఎలక్షన్ మేనిఫెస్టో అమలు అవుతున్నాయా, ఎంతవరకు అమలు అవుతున్నాయి, ఆ విశ్వాసం మీద ఆధారపడి ఎలక్షన్స్ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ మీద అయినవి అవుతున్నాయి అని విశ్వాసం ఉందనుకో చేస్తారు. మరి ఎన్ని రోజుల లోపల చేస్తామని వాళ్ళు హామీలు ఇచ్చిండ్రు, ఆ ఇచ్చిన హామీలు గడువు దాటిందా ఉందా దాని ప్రకారం మీద బేరీ చేసుకుంటారు తప్ప ఇంకా ఎంపీ సీటు రాలేదు కదా అని ప్రజల వైపు అట్లా ఉండదు. అట్లా ఎక్కడైనా ఏ స్టేట్ అని చూడండి, ఇది తెలంగాణ గవర్నమెంట్ అనేది పబ్లిక్ గ్రామాలలో వాళ్ళకి ఏం లాభం చూస్తారు, రైతులకు ఏం లాభం చూస్తారు, కులవృత్తులకు ఏం లాభం జరిగింది చూస్తారు, మహిళలకు ఏమైనా వచ్చిందా చూస్తారు, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైనా చూస్తారు, 2,500 పెన్షన్ అయిందా, రైతు బంధు పడ్డదా, ఏమి హామీలు ఇచ్చారు, హామీల మీద ఆధారపడి కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. మాకన్నా మెరుగైనటువంటి వీళ్ళు చేసి ఆచరణలకు వస్తే మాకు తక్కువ ఉంటుంది. వాళ్ళు ఆచరణలు రాకుండా ఇంకా రేపు అంటే మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి 100% ఉంటుంది. మేము అనుకుంటున్నాం లోకల్ బాడీలో 100% ప్రజలు తేరుకొని ఈ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలోనే గ్యారంటీగా ఈ స్కీమ్స్ అమలు అవుతాయని అనుకుంటారు. దేశం పార్లమెంట్ ఎలక్షన్స్ వేరు, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో వీళ్ళు బాగా చేస్తారని వేసినారు, మాకన్నా బాగా చేస్తారని నమ్మిండ్రు వేసిండ్రు. మాకన్నా బాగా చేస్తే ఇంకోసారి అవకాశం ఇస్తారు గ్యారంటీగా. మాకన్నా బాగా చేయలేదనుకో ఖచ్చితంగా కూడా ప్రజలు తీర్పు ఎట్లుంటుంది, వాళ్ళు అవసరం వచ్చినప్పుడు ఏం చేయాలో చేస్తారు అంతే. రుణమాఫీకి సంబంధించి ఏమైనా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయా, రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి సంఘటనలు ఏమైనా మీ దగ్గరికి వచ్చినాయా, మీ దృష్టికి వచ్చినాయా? అక్కడక్కడ మనం చూస్తున్నాం కదా, పేపర్లలో టీవీలలో కూడా చూస్తూ ఉన్నాం, అక్కడక్కడ ఉన్నాయి. కొద్ది రోజులు అయితే కానీ క్లారిటీ కనిపించదు. ఇప్పుడే కొత్త స్కీమ్ స్టార్ట్ అయింది కనుక కొత్త స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ ప్రజలలో మాత్రం మాకు పడలేదనే వ్యతిరేకత వస్తుంది. వీళ్ళు తొందరగా సరి చేసుకొని అందరికీ మన ఆగస్ట్ 15 లోపల అందరికి పట్టేట్టు చేస్తే ఒకవేళ చిన్న చిన్నవి ఉన్నా కూడా అందరికి వచ్చింది అనే భావన కలుగుతుంది. తర్వాత ఇమ్మీడియట్గా రైతు బంధు కూడా వేయాలి. పెట్టుబడి వర్షాలు స్టార్ట్ అయినాయి, నాట్లు స్టార్ట్ అయినాయి. రైతు బంధు ఎప్పుడైతే పడుతుందో అప్పుడు రైతులు సాటిస్ఫై అవుతారు. ఊర్లో 50 మంది లోన్ తీసుకుంటారు. ఆల్రెడీ 1 lakh లోన్ ఎలక్షన్ ముందర మేము మాఫ్ చేసినాం. రిమైనింగ్ మాఫ్ చేస్తే ఒక గ్యారంటీ అమలైంది అని ఉంటుంది. కానీ ఇమ్మీడియట్గా రైతు బంధు కూడా వేయాలి. వేస్తే నాటేసే లోపల రైతు బంధు పడ్డది అనుకోండి, అప్పుడు వాళ్ళకు ఒక మిగతాయి కూడా కొంచెం అటు ఇటు అయినా అవుతుంది అనే విశ్వాసం కలుగుతుంది. కనుక వాళ్ళు ఇచ్చిన హామీలను బట్టి పబ్లిక్లో వాళ్ళ యొక్క నమ్మకాన్ని బట్టి ఉంటుంది ఎలక్షను. ఇవన్నీ అమలు చేసి ఎలక్షన్లకు పోతే కొంత ఉంటుంది. మాకన్నా మెరుగైనటువంటి సేవలు అందించిపోతేనే ఉంటుంది తప్ప ఇవి అమలు కాకుండా పోతే మాత్రం ఖచ్చితంగా మాకే ఉంటుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.